తోని క్వార్టర్ అయిపోయింది, క్వార్టర్ 25. One more peck, please. Call me sir. వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మెడికెళ్ళి బట్టలు అనుకుందామని పోతున్నా. రేపు బర్త్డే, కొత్త బట్టలు లేవు. ఒక 500 తీసుకొని బయటికి వెళ్ళినా. డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా. విశాల్ మార్ట్ పోతున్నాం, చూద్దాం అక్కడ ఎటువంటి మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి. ఒక టీ షర్ట్, ఒక నైట్ ప్యాంట్ అయితే ట్రై చేద్దాం. ఏదో లైట్ ఉంటుంది బ్రో మాల్, అందుకే వేరే కాడికి పోదాం. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. విశాల్ మార్ట్ పోతున్నాం, చూద్దాం అక్కడ ఎటువంటి మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి. ఓకే సెకండ్ అండి. వచ్చినాం మనం ఫంకీ జోన్ ఇలా పోయి చూద్దాం మాల్. సెకండ్ ఫ్లోర్ కు పోవాలి, చూద్దాం బాగుంటే కొందాం. అంతేగా అంతేగా. అయినాం అక్కడ చూసినాం, అక్కడ కూడా ఏం నచ్చలే. ఒక వీడియో తీసుకున్నాం, ఒక రీల్ తీసుకున్నాం, లైట్ తీసుకున్నాం. బ్రో ఇది ట్రయల్ అన్నా ఈ బ్రో మస్తు ఉంటారు. బాయ్ ఇది ఎట్లుంది? ఫ్రెండ్స్ పోయేసరికి బంద్ చేసి ఉంది, ఇంటికి తీసుకున్నాం. అయితే కొత్త బట్టలు ఏం లేవు, రేపు పొద్దున కొంటే కొందాం, టైం దొరికితే. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. వర్షం దర్శనము ఇప్పుడు మన దగ్గరికి కేక్ కట్టేయడానికి వచ్చిండు అజయ్. కూట్ షర్ట్ ఎదవండి, ఎదవనండి నేను. గూడు సెట్ ఎదవనండి. అవసరం వెంకటేష్ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. కాగజ్ నగర్ సార్ మన మంచి నవీన్. నేను ఇంకా మంచిగా నాకు అది వేరే విషయం. కేక్ తెచ్చారు, కేక్ అంత మాట స్కిప్ చేస్తే ఎట్లయినా కేక్ నా కోసమే తెచ్చారు. ఉన్న కలర్ ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి తిట్టదని చెప్పరా. గట్టిగా ఎక్కించాను, వీడియో ఎక్కించాను. ఫస్ట్ ఎటు చూస్తున్నావురా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచ. ఓకే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయితే 500 కేకు 5000 దావత్ అన్నాయి కదా, మన వాళ్ళు తెలివిగా 600 కేకు 6000 దావత్ అని తెచ్చారు. కానీ మన దగ్గర ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు మనకు ఒకరు ఫోన్ చేసి మామ ఏడున్నావు, ఏం చెప్తున్నావు, తిన్నావు, అదంతా ఎందుకు బ్రో, డైరెక్ట్ హ్యాపీ బర్త్డే చెప్తే అయిపోతుంది. ఇదంతా థ్యాంక్స్ రా. బర్త్డే నేనే తినేసారు అమ్మ. ఇక మొదలెడదామా? లేచి స్నానం చేసి ఇలా మంగళవారం కదా, ఇంట్లో బొట్టు పెట్టుకొని మంచిగా దేవునికి మొక్కుకొని గుడికి పోదాం అనుకుంటున్నాం. మళ్ళీ అంజన్న గుడికి పోయి కొంచెం అట్లా మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని ఇలా డే స్టార్ట్ చేద్దాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక కొత్త షర్టు, ఒక కొత్త పాయింట్ కొందామని ట్రెండ్స్కి వచ్చినాం. రాత్రి దొరకలే కదా, ఇక పొద్దున షాప్ చేయడానికి వచ్చినాం. తీసేసుకుంటున్నా. ఇది మంచిగా ఉందా? ఇది 2300 అయినాయి మామ. 2400 అయితే 100 రూపాయలు ఆఫ్ అయింది. 2300 ఏమో వచ్చింది. షర్టు పాయింట్ అవసరమా మనకి? నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. ఇలా బర్త్డే స్పెషల్ వచ్చేసి సేమియా తింటారా? బాగుందా అంకుల్? చూసే బండుకొని లేచిన ఇప్పుడే. ఈ అమ్మాయి ఎంతమంది మెన్షన్లు చేస్తుర్రా, ఎంతమంది మెసేజ్ చేస్తుర్రు, ఎంతమంది విజ్ చేస్తుర్రు. అందరికి చాలా 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 థ్యాంక్స్ బ్రో. మస్తు మంది మెసేజ్, అసలు ఓపెన్ చేసిన కొద్ది మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. బాయ్. కొంచెం అట్లా మోహన్ ఫ్రెష్ అయ్యి కొంచెం అన్నం తిని మళ్ళీ పెడతాను నేను స్టోరీ. అయితే మస్తు ఆకలి అవుతుంది బ్రో. మా వాళ్ళని అన్నం పెట్టు అంటే 6 అవుతుంది, అయిపోయి తినద్దు అన్నారు. 8 దాకా ఆగుతున్నాం, తిందాం. ఇద్దామా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.
ఓకే రైట్. పెద్దమ్మోళ్ళ ఇంటికి, పిన్నోళ్ళ ఇంటికి, చిన్నోళ్ళ ఇంటికి, అందరి ఇంటికి పోయి ఆశీర్వాదం తీసుకొని రావాలి. ఆశీర్వాదం తీసుకొని బండి మీద పోతున్నా ఇంటికి. ఇంకొక కేక్ వచ్చిందట, అది కడి చేద్దామని పోతున్నా. కడి చేస్తా కాకపోతే తినడం లేదు బ్రో, ఇలా మంగళవారం కదా. కడి చేసి వాళ్ళకే తినిపించేసి వచ్చేస్తాం మళ్ళీ. కూరగాయలందరూ రెడీ అవుతున్నాయి కదా. అయ్యో పెద్ద సేడ్. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళ ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా చేద్దాం చేద్దాం. ఓకే ఓకే మీరు వస్తారు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు నువ్వేమన్నా బ్లడ్ వచ్చేసింది రాయడం. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బాబు బాబు నీకు దాన్ని పెడతా, నువ్వు ఆపరా, నువ్వు ఆపరా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. టిఫిన్ సెంటర్ పోతున్నాం. బర్త్డే వాళ్ళందరూ కాయిపోయాలంటే ఆ స్తంభాలని. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. హ్యాపీ బర్త్డే టు యు. వాళ్ళందరూ మొత్తం తిన్నారు 12 కాకముందు. నేను 12 అయ్యేదాకా వెయిట్ చేసి ఇప్పుడు తింటున్నా. అట్లుంటది మంగళవారం. అట్లుంటది మనతోని ముచ్చట. నా బర్త్డే అయిపోయింది, 12 అయిపోయింది. ఇప్పుడు మావన్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. అయితే వీళ్ళందరూ తిన్నారు కదా, ఇప్పుడు బిల్లు వాడు కడతారు ఎందుకంటే 12 దాటి. జై శ్రీరామ్ అందరికి. నేనైతే ఇంత రెస్పాన్స్ అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు మంది విజిట్ చేసారు, మస్తు మంది స్టోరీలు పెట్టారు, ఇన్బాక్స్లో మస్తు మంది మెసేజ్ చేశారు, చాలా మంది కాల్స్ కూడా చేశారు. అందరికీ చాలా 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 థ్యాంక్స్. నాకు తెలుసు నేను అందరినీ రీమెన్షన్ చేయలేదు, అందరికీ రిప్లై చేయలేదు, నాకు తెలుసు. అందరు నన్ను క్షమించండి, అసలు వీలు కాలేదు. చాలా రిప్లైలు వచ్చినాయి, చాలా మెసేజ్లు, చాలా స్టోరీలు వచ్చినాయి. నాకు అయినంత వరకు నేను చేసిన. అందరికీ చాలా 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 థ్యాంక్స్. చాలా ప్రేమ చూపించారు బ్రో, చాలా థ్యాంక్స్. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియదు.